ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు వెంకటేష్ నాయుడు. ఎవరి వెంకటేష్ నాయుడు అంటే ప్రపంచం అంతా కూడా చెప్పేటటువంటి యునానిమస్ ఆన్సర్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాలు గాని లావాదేవీలు గాని చూసేటటువంటి వ్యక్తి. విచిత్రంగా ఈ మధ్య గత 2-3 రోజులుగా అసలు వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం ఏంటి, అసలు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అసలు మా పార్టీలో ఎవరికి కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, అసలు ఎవరికి సంబంధం లేదు అతనితో, అతను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కొన్ని ఫోటోలు. ఇప్పుడు సాధారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ పెడతారండి. కొన్ని వందల మంది వచ్చి ఆయనకు అనేక రకాలుగా వారు వినతులు ఇవ్వటం, ఆయనతో ఫోటోలు దిగుతాం చేస్తా ఉంటారు. అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఇంటి దగ్గర ప్రజా దర్బార్ పెడతారు. కొన్ని వందల మంది క్యూ లైన్ లో వచ్చి ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇప్పుడు ఫోటో దిగేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అతను ఏంటి, అతని పూర్వపరాలు ఏంటి అని చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా. ఆ రకంగా ఎంతో మంది రాజకీయ నాయకులతో ఎంతో మంది ఫోటోలు దిగుతూ ఉంటారు. ఒక ఫోటో దిగినందు మాత్రాన ఆ వ్యక్తి వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ ఇంట్లో మనిషి అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. కానీ ఇవాళ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గాని జగన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ముఠాకు గాని అత్యంత సన్నిహితుడు అని చెప్పడానికి మా దగ్గర కేవలం ఫోటోగ్రాఫ్సే కాదు, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఆ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచుతూ ఉన్నాం.